హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను పిల్లలకి ఏదైనా వెరైటీ చేద్దామని రెడీ అయిపోయానండి. సో పొడుగులు ఎగ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. దీనికి కావాల్సినటువంటి పదార్థాలు: చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ అండ్ ఉప్పు, కారం. సో ముందుగానైతే నేను యాక్చువల్లీ మామూలుగా బాయిల్డ్ ఎగ్ అండ్ ఎగ్ కర్రీ చేస్తాను. ఎవరైనా అదే చేస్తారు ఎక్కువ. సో ఏదైనా వెరైటీగా ఉండాలని ఇలా ట్రై చేశాను ఈరోజు. సో ఇందులో వీడియోలో కనిపిస్తున్నట్టు ఇవి తీసుకున్నాను. మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీలో కారం, ఉప్పు తీసుకోవాలండి. సో ముందుగానైతే మనము స్టార్టింగ్ యాక్చువల్గా ఎగ్ కర్రీ అంటే మామూలుగా ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారపొడి, ఉప్పు, మసాలా వేసేసుకొని ఎగ్స్ వేసేసుకొని చేసేసుకుంటాం కదా. సో ఇందులో అయితే కొంచెం స్టార్టింగ్లో కొంచెం ప్రాసెస్ చేంజ్ ఉంటుందండి. నేను ఇందులో క్వాంటిటీ ఎంత తీసుకోవాలని చెప్పలేదు, ఉప్పు కారం. సో మనకు ఎలా తింటామో దానికి తగ్గట్టుగా వేసేసుకుంటే అయిపోద్ది కదా అని ముందుగా ఇలా ఇది పునుగులది ఉంటుంది కదండి ప్యాన్, అది వేడి చేసుకొని అందులో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. అన్నిట్లలో ఆయిల్ వేసేసుకొని వేడైన తర్వాత ఇంకా ఎగ్ ఎగ్ తీసుకొని ఇలా వేసేసుకోవాలి. ఎగ్లో ఉన్నటువంటిది ఇది. దీనిలో పచ్చసున్న తెల్లసున్న ఉంటుంది కదా, అది కూడా కొంచెం ఈక్వల్గా వచ్చేటట్టు వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ ఆ పునుగులది. ఒక్కొక్క దాంట్లో వైట్ సోనా ఓన్లీ, ఒక దాంట్లో ఎల్లో సోనా కాకుండా కొంచెం ఈక్వల్గా యాడ్ అయ్యేటట్టు ఉంటే ఇంకా బాగుంటుందని అలా వేసిస్తున్నాను. చూడండి ఇందులో చూపించినట్లుగా స్పూన్తోని. ఇంకా అలా వేసేసుకున్న తర్వాత కొంచెం వాటిపై నుంచి ఉప్పు, కారం చల్లేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అని అలా చల్లేసి మళ్ళీ ఒక 1 స్పూన్తో కూడా కొంచెం ఆయిల్ పైన కూడా పోసానండి. మరి ఇంకొంచెం స్మెల్ అనేది రాకుండా ఉండడానికి స్టార్టింగ్లో పోసాను. అండ్ నెక్స్ట్ ఇలా వేసేసుకున్న తర్వాత వీటిపైన కూడా ఆయిల్ పోసాను. సో ఇలా ఉడికేసిన తర్వాత ఇంకా దీన్ని ఉల్టా వేసేసుకొని తీసేసుకోవడమే. సో ఫస్ట్ ఇంకా అవి సైడ్కి పెట్టేసుకున్న తర్వాత ఇలా ఒక బౌల్ తీసేసుకొని అందులో ఆయిల్ పోసుకొని వేడైన తర్వాత ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అయితే మామూలుగా ఇంకా అందరికీ తెలిసిందే. అక్కడ సైడ్కి ప్లేట్లో కనిపిస్తున్నాయి కదండి, ఆ పురుగులు అలా అయిన తర్వాతనే సైడ్కి తీసేసి పెట్టుకోవాలి. ఈ ఆనియన్స్ అయితే కొంచెం సన్నగా తురుమేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఇందులో చూసినట్టు కూడా ఉంటే బాగుంటుంది. ఇంకా ఎందుకంటే తొందరగా ఉడికిపోతాయి. సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది కర్రీ కూడా. మరీ కొంచెం లావుగా కట్ చేసుకుంటా కూడా కర్రీ అంత తొందరగా ఉడికినట్టుగా చూడడానికి కూడా అంత బాగా అనిపించదు. సో సన్నగా కట్ చేసుకుంటే తొందరగా కూడా ఉడికిపోతాయి. అండ్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. ఇంకా ఇలా వేసుకున్న తర్వాత మరి ఒకసారి ఇంకా కలుపుకోవాలి స్పూన్తోని. యాక్చువల్లీ ఇలా చేస్తే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి. మామూలుగా మనం చేసిన దానికంటే ఇలా కొంచెం అవి పునుగుల్లా కనబడడం, అవి తినగానే వాళ్ళకి చాలా టేస్టీగా అనిపించాయండి. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చినాయి ఇలా చేయడం. ఆ ప్లేట్లో ఉన్న మాదిరిగా బయటకు మంచిగా పునుగుల్లా కనిపిస్తాయి కదండి. సో అందుకే చాలా ఇష్టపడి మరి తింటారు పిల్లలకైతే. మనకైతే బాగానే ఉంటాయి, టేస్టీగా అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా అందరూ ట్రై చేయండి ఇది చూసిన తర్వాత ఈ వీడియోని. అండ్ నెక్స్ట్ పసుపు వేసేసుకోవాలి. పసుపు, కారం మీరు ఎంత తింటారో అంత అన్ని స్పూన్స్ వేసుకుంటే సరిపోద్ది. మేము నార్మల్గా తింటాం. కొంచెం ఎగ్ కర్రీ కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది టేస్టీగా. సో అందులో మనం ఇంకా చింతపండు రసం కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నార్మల్ కర్రీస్ కంటే. సమ్మర్ కదా, ఎక్కువ మనము ఇలాంటి కొంచెం చింతపండు కలిపినట్టు కర్రీ చేస్తే ఇంకా బాగుంటుంది. అందుకే చింతపండు కూడా పోసాను. చాలా టేస్టీగా వచ్చిందండి, అసలు మామూలుగా లేదు కర్రీ అయితే. అలా ఇలా దగ్గరికి ఉడికిన తర్వాత ఇంకా నెక్స్ట్ చింతపండు సూప్ పోసేసుకోవాలి.
మరి ఎంతో ఏదో కొంచెం ఒక 2 బరసలు వచ్చేటట్టుగా తీసుకోవాలి, మరి ఎక్కువ క్వాంటిటీ అవసరం లేదు. చింతపండు అంటే ఇష్టం లేని దీన్ని స్కిప్ కూడా చేసుకోవచ్చు. మనమైతే కర్రీస్ చేసేటప్పుడు కంపల్సరీ అది ఎంతవరకు ఉడకాలి, ఎంతవరకు ఉడికిన తర్వాత ఏది వేయాలి అదైతే కరెక్ట్గా గుర్తుంచుకొని వేయాలండి. నేను చాలా వీడియోస్లో చూసానండి వంటకాలు ఫటాఫట వేస్తూనే ఉంటారు. కొన్ని ఆనియన్స్ అసలు ఉడకకముందే ఇంకొకటి వేసేస్తారు, ఇంకోటి ఒకదాని తర్వాత ఒక ఐటెం వేసేస్తూనే ఉంటారు. అసలు అది చూపించడానికి వేస్తారా ఏంటో అర్థం కాదు కానీ, బట్ అది రియాలిటీ అనిపించదు నాకైతే. సో నేనైతే ఎంత స్లో అయినా సరే అది ఉడికిన తర్వాత అన్ని అయిన తర్వాతనే వేస్తున్నానండి. సో నెక్స్ట్ ఫైనల్గా వేసేసుకోవాలి. వేసేసుకొని కొంచెం ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి ఇవి. ఇంకా అందులో మంచిగా మిక్స్ అయిపోయి ఆనియన్స్ అండ్ చింతపండు ఉప్పు కారంతో కొంచెం మిక్స్ అయిపోతే ఇంకా బాగుంటుంది కదా అని అలా చేసేసుకోవాలి. చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయి అందులో. యాక్చువల్లీ నేను వేసినవి అయితే 3 ఎగ్సే అవి. ఎన్ని కనిపిస్తున్నాయి చూడండి అందులో పొంగడాలు. సో ఫైనల్గా ఇంకా అన్నీ ఉడికేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ ఉడికేసిన తర్వాత మసాలా వేసేసుకొని దించేసుకోవాలి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు. యాక్చువల్లీ కర్రీస్లో అయితే నేనైతే ఎక్కువ మసాలాలు వాడనండి. ఓన్లీ కొత్తిమీర పొడి వాడతాను. ఏవైతే స్పెషల్గా వాడాల్సిన వచ్చినాయో వాటికే వాడతాను. అన్నిట్లో గరం మసాలాలు అస్సలు వేయను. సో చూడండి ఎంత బాగుందో చూడడానికి కూడా. సో మీరు చూసిన వాళ్ళందరూ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క కామెంట్స్ని నాకు తెలియజేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.